సోఫియా, సార్. ఈ డీటెయిల్స్ తో వాడి ఫేస్ డ్రా చేయగలవా? ట్రై చేస్తాను సార్. బైక్ గ్యాంగ్ నాయకుడిగా అనుమానిస్తున్న నేరస్తుడి చిత్రపటాన్ని పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇతని గురించి వివరాలు తెలిస్తే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా పోలీస్ శాఖ కోరింది. సారా, మన ఏజెన్సీ తప్పించుకుని వెంటనే సేఫ్ హౌస్ కి రమ్మను. ఇంటర్నెట్ లో ఫోటో పంపిస్తే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఏసీ అర్జున్ కనిపెట్టేశానంటున్నారు. ఎందుకైనా మంచిది మీటర్ బెయిల్ తీసుంచు. పోలీసులు అడిగితే నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదని చెప్పు. ఏంటయ్యా తెగొస్తున్నారు ఇంతమంది ఏజెంట్లా? ఆపరా సతీష్, నువ్వు ఈ నెట్వర్క్ అయినా? బాబ్జీ, నువ్వు కూడానా? నన్ను వదిలే, ఈ లాయర్ని చూడు. వకీలు, రౌడీ, గంజాయి, పౌడర్ గాళ్ళు అందరూ ఒకే నెట్వర్కే. ఇన్ని రోజులు మీరు లేపేమన్న వాళ్ళ ఫోటోస్, డబ్బు నా దగ్గరికే వస్తాయి. నేనే లీడర్కి పంపిస్తాను. ఎక్కడ రావాడు లీడరు? ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు. హత్యో దోపుడో నెట్ ద్వారా చెప్తే చేసేద్దాం. పోలీసులు కనిపెట్టలేరన్నారు, మరైతే ఏసీ అర్జున్ ఎలా కనిపెట్టాడు? అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు. మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు. మన అందరినీ పెద్దగా ఇరికించేలాగున్నాడు. వీడిని లేపేస్తేనే మనం తప్పించుకోగలం. ఏసేంట్రా వాడిని. చీఫ్, ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది. ఒక్కో పూట ఇంట్లో భోంచేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి భోంచేసేవాళ్ళం. మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు, చుట్టాలు గౌరవించలేదు, ఈ సమాజం గౌరవించలేదు. మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం. ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు, నమ్మకాన్నిచ్చింది మీరు, అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు. మీకోసం ఏమైనా చేస్తాం. మీ బానిసలం మేము, సైతాన్ బానిసలం మేము. ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం. ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి. మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకు అడ్డుగా మొలచిన ఈ అర్జున్ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం. రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లే వ్యాన్లో 1 టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు. మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్ కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది. నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా. అందరూ వాణ్ణి చూసి నవ్వి దద్దమ్మ అని పిలిచేలా చేస్తా. సారా, హలో. ట్రేస్ ద కాల్. ఎస్ సార్. హలో, ఎవరు? మూసుకొని ఇవ్వవే, మేమెవరో వాడికి తెలుసు. కనెక్ట్. అర్జున్ హియర్. అర్జున్ చెప్పరా దొంగ నా కొడక. దొంగ? ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే అర్జున్. పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు.
పవర్ అన్నది అవతల వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. మంచివాడు కాపాడతాడు, చెడ్డవాడు నాశనం చేస్తాడు. చివరికి మంచే గెలుస్తుంది. నువ్వు అన్నయ్య చెడు మంచి నేచర్కి విరుద్ధం అర్జున్. చరిత్రని చదువు, ఎంతమంది మంచోళ్ళు గెలిచారో చూసి చెప్పు. నువ్వు చెప్పే ఈ మంచోళ్ళు కథల్లో మాత్రమే గెలుస్తారు. మిమ్మల్ని బొక్కలోకి తోసాక తెలుస్తుంది గెలిచేది మంచివాడా లేక చెడ్డవాడా అని. నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అర్జున్. నా నెట్వర్క్ ఉన్న పవర్ ఏంటో రేపు చూపిస్తా. నీ వాళ్ళనిద్దరిని లేపేమని నాకు అసైన్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు ఆశపడ్డట్టే నీకోసం వాళ్ళని రేపు లేపేస్తా. సిటీలో నా బైకర్స్ దొంగతనాలు హత్యలు అని రేపు రెచ్చిపోతారు. దమ్ముంటే వాళ్ళని ఆపి చూడు. మీ పోలీసులు రేపు రోడ్డు మీద అడుగు పెట్టి చూడండి రా. రేపు ఉదయం సిటీ సెంటర్ లో ఉన్న బ్రిడ్జ్ మీద ఆ ఇద్దరిలో ఒక అమ్మాయితో నించుంటా. వచ్చి నీకు దమ్ముంటే టచ్ చేయరా. గెట్ రెడీ ఫర్ ది గేమ్. నా గేమ్ ఎప్పుడో మొదలైంది తమ్ముడు. ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు, అన్నిటినీ చెక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? లోపలే బైక్ ఎవరు? సిటీ మొత్తం పోలీసు ఉన్నారు, మనం ఏం చేయబోతున్నాం? సార్ బ్రిడ్జ్ మీద ఉన్నారు, అన్ని బైకులు చెక్ చేసి పంపించండి. అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు. బ్రిడ్జ్ కి 2 వైపులో పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్. ఆ ట్రక్ వస్తుంది చూడు, దాన్ని ఆపు. ఓకే. ఈ ట్రక్ని కార్ చెక్ చెక్ చేసావా? చెక్ చేసాం సార్, చెక్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? ఓకే సార్. రే అటు చూడరా, ఎంత పెద్ద కత్తో చూసారా సార్? గ్యాంగ్ లీడర్ దొరికాడు. అన్ని పెట్రోల్స్ ని ఇక్కడికి రమ్మను. వీడెవడయ్యా? గ్యాంగ్ లీడర్ తప్పించుకున్నాడు సార్. గ్యాంగ్ లీడర్ ఎలా తప్పించుకున్నాడయ్యా? కొట్టేశారా? ఒకటని ట్రక్ నే ఫాలో అవుతున్నాం. కొట్టేయచ్చు కదా, అర్జున్ రాడు కదా. వాడు నేననుకోని అక్కడ మనోడిని ధరుముతున్నాడు. మన ప్లాన్ ఏంటో తెలియక పోలీస్ సిటీ అంతా కాపలా కాస్తున్నారు.
మీరు చెప్పినట్టు అర్జున్ని దద్దమ్మని చేశారు. గేమ్ ఆన్.